మారిపోయారు? ఈయనకి పిల్లలుగా మారిపోయారు. వాళ్ళు పిల్లలుగా మారితే ఈయన ఆయనకి తండ్రిగా మారిపోయాడు. ఆ కొరింథీలో ఉన్న విశ్వాసులకి ఈయన తండ్రి, అర్థమవుతుందా? వారేమో ఈయనకి పిల్లలు. ఇప్పుడు తండ్రి పిల్లలకి చెప్తున్న మాట ఏంటంటే ఏం చేస్తున్నా తెలుస్తున్నా? ఆ మాట చూడండి, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు యేసయ్యకి మహిమ కలుగును గాక. తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకు బుద్ధి చెప్తాడు. తండ్రి జాలి పట్టమే కాదు, తండ్రి విచారించడమే కాదు, తండ్రి పట్టించుకోవడమే కాదు, అవసరాలు తీర్చడమే కాదు. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, తండ్రి ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బుద్ధి చెప్పే ఆ స్థితిలో ఉంటారు. తండ్రి అయితే బుద్ధి చెప్తాడు. తండ్రి కాలేదనుకో చెప్తాడా? చెప్పరామండి, చెప్తారా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను స్కూల్లో టీచర్ అని, స్కూల్కి పంపించాను, ఏమండి చెప్తా ఉంటారు. ఏది స్కూల్లో చెప్తా ఉంటారు. వీడు వినట్లేదు 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 అని అనుకుంటే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతారు? వెనక బెంచ్లో కూర్చోబెడతారు. అప్పుడికి వెళ్ళలేదనుకుంటే ఏ గ్రేడ్ నుంచి ఎక్కడ తీసుకుపోతారు? బీకి తీసుకొస్తారు. అప్పుడు కూడా వెళ్ళలేదంటే తీసుకుపోయి ఎక్కడ పడేస్తారు? సీలో పాడేస్తారు. అర్థమవుతుందా? కొంచెం గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. అంతకంటే ఎక్కువగా దేవుడు ఏం చేస్తాడయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు తండ్రి కాబట్టి మనకు బుద్ధి చెప్పును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని గద్దించును గాక, ఆయన మనల్ని హెచ్చరించును గాక, ఆయన మనల్ని సరిచేయును గాక. హల్లెలూయా. ఆ స్థితి తండ్రిలో ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. లోకములో ఉన్న తండ్రుల్ని మనం గమనిస్తే ఏమంటే గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, హెచ్చరిస్తారు. అవునా కదా? అవునా కదా? మరి అంతకు మించిన గొప్ప తండ్రి మన తండ్రి. అర్థమవుతుందా? ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చెయ్యగలిగితే, మన వ్యక్తిగత జీవితం ఆలోచన చేయగలిగితే ఏమండి, బైబిల్ ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల పుస్తకం 32:8. కీర్తనల పుస్తకం 32:8 చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రక్క పట్టించుకోవడం, భారము బాధ్యత కలిగి ఉండడమే కాకుండా, పరామర్శించడమే కాకుండా, మరో ప్రక్క ఏం చేస్తాడు అంటే తండ్రి బుద్ధి చెప్తాడు, బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. అర్థమవుతుందా? ఖండిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ చూడండి, నీ మీద దృష్టి నిలిపి ఆయన ఏం చేస్తాడంట? ఆలోచన చెప్తాడు. ఎంత మంచి తండ్రి, ఎంత గొప్ప తండ్రి మనం గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది చూడండి, గద్దిచ్చే తండ్రి మీద, బుద్ధి చెప్పే తండ్రి మీద, హెచ్చరించే తండ్రి మీద ఏమంటే పగబట్టే వాళ్ళు ఉంటారు. అరే నా తండ్రి కదా, నాకెందుకు చెప్తున్నాడు ఈ మాట అని అనుకోరు. నా తండ్రి కదా, నా తండ్రి నన్ను హెచ్చరించుకుని ఎవరు హెచ్చరిస్తారు? నా తండ్రి నన్ను గద్దించుకొని ఇంకెవరు గద్దిస్తారు? నా తండ్రి నన్ను నాకు బుద్ధి చెప్పుకొని ఇంకెవరికి బుద్ధి చెప్తాడు? నా మేలు కోసమే కదా, నా కీడు కోసం కాదు కదా. ఏది చెప్పినా నా తండ్రి నా మేలు కోసమే చెప్తాడు కదా అన్న ఆలోచన, ఇంకిత జ్ఞానం లేకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. బైబిల్లో ఉంది. ఆమోస్ పుస్తకం తీయండి. ఆమోస్ పుస్తకం చూడండి, వచనం తెలిస్తే చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారిని మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని. ఆ మాట చూడండి. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారిని జనులు ఏం చేస్తారంట?
ఏం చేస్తారంట? పగపడతారంట. ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి నీకు బుద్ధి చెప్తే తండ్రి మీద పగపడితే నీకు ఉపయోగమా? చెప్పండి, ఉపయోగం ఉంటుందా? బుద్ధి చెప్పే, గద్దించే, ఏమంటే హెచ్చరించే ఆ తండ్రినే నువ్వు నోటుకొచ్చినగా మాట్లాడితే అస్థితులకు వెళితే అది నీకు ఉపయోగమా? అది ఈరోజున గుర్తెరగడం లేదు ప్రియమైన వాళ్ళు. చాలామంది పిల్లలు చూడండి, ఎందుకంటే వచ్చాయి కదా, కాళ్ళు వచ్చాయి, నిలబడగలిగిన కాళ్ళు వచ్చినాయి కదా, అర్థమవుతుందా? ఎగరగలిగిన రెక్కలు వచ్చినాయి కదా, చేతులు వచ్చినాయి కదా. అందుకని నువ్వేంది నాకు చెప్పేది? నువ్వేంది నాకు? ఎవరిని? తండ్రిని. నేను చదువుకోవడం లేదా? నాకు జ్ఞానం లేదా? నాకు తెలివి లేదా? నాకు అది లేదా? నాకు ఇది లేదా? తల్లిని తండ్రిని అండి. ఒకసారి గుర్తెరగని ప్రియమైన వనరా, జాగ్రత్త. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. తల్లికి ఎదురు తిరిగి తండ్రికి ఎదురు తిరిగి బాగుపడిన చరిత్ర ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి. తల్లికి ఎదురు తిరిగి తండ్రికి ఎదురు తిరిగి ఎదురు మాట్లాడే బాగుపడిన చరిత్ర ఎవరికైనా ఉంటే అడగండి, కావాలంటే ప్రియమైన వాళ్ళరా. రాసి పెట్టుకోండి ఈ మాట. నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అర్థమవుతుందే? ఇప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి నా మేలు కోరి నన్ను హెచ్చరిస్తే, నా మేలు కోరి నాకు బుద్ధి చెప్తే, నా మేలు కోరి నన్ను గద్దిస్తే, నేను దేవుని మీద పగబెట్టుకుంటే నాకేమైనా ఉరుగుద్దా? ఉరుగుతుంది, వస్తుందా? నాకేమైనా వస్తుందా? జాగ్రత్త నీ వ్యక్తిగత జీవితంలో. తండ్రిని, ఆయన తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎవరో చెప్పండి గట్టిగా. తండ్రి. తండ్రికి ఇవ్వవలసిన ఆ విలువ తండ్రికి, తండ్రికి ఇవ్వవలసిన ఆ గౌరవం తండ్రికి, తండ్రికి ఇవ్వవలసిన ఆ ఘనత తండ్రికి. అర్థమవుతుందా? అప్పుడు నీ జీవితం చూడు ఎలా బాగుపడుతుందో, ఎలా ఆశీర్వించబడుతుందో. చదువుకున్నానని, జ్ఞానం ఉందని, లేకపోతే తెలివితేటలు ఉన్నాయని, ఏమండి, లేకపోతే అసలు నేను అందరూ పొగుడుతున్నాడని, నీవు అసలు నీకు అందరూ ఏమండి గాలి కొడితే బెలూన్ ఎగిరిపోతుంది, బెలూన్ ఉబ్బుద్ది కదా, ఆ విధంగా ఉబ్బిపోకుండా నీ తండ్రి ఎవరో గుర్తెరుగు. నీ తండ్రిని ఆలోచించు సహోదరుడా, సహోదరి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా పుస్తకం 30:21 కూడా చూడండి. యెషయా పుస్తకం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు. ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తా ఉన్నాను అనుకోండి, ఒకవేళ దారి తప్పుతున్నానేమో, మీరు ఇంకా అర్థం చేసుకుని చెప్తాను చూడండి. ఈ మధ్య గూగుల్ మ్యాప్ వచ్చింది కదా, ప్రతి వాని సెల్లో గూగుల్ మ్యాప్ ఉంది. గూగుల్ మ్యాప్లో నువ్వు ఎటు వెళ్ళాలో ఏమండి అది టైప్ చేస్తే అది ఒక రూట్ చూపిస్తుంది. ఆ రూట్లో నువ్వు పోతా ఉన్నావు అనుకోండి, అది మౌనంగా ఉంటుంది, నీ జోలు రానే రాదు. అది దారి చూపించిన ఆ మార్గం నువ్వు వెళ్లకుండా ఎడమ వైపు కానీ కుడి వైపు కానీ తిరిగామనుకో, ఏం చెప్తుంది? హలో, నువ్వు 200 మీటర్లో దారి తప్పి ముందుకు వెళ్ళావు, కాస్త ఎనికిరా, కాస్త ఎనికొచ్చి కుడి పక్కకి వెళ్ళు, కాస్త ఎనికొచ్చి ఎడమ పక్కకి వెళ్ళు, కాస్త ఎనికొచ్చి అలా చక్కగా వెళ్ళు. ఒక 2 కిలోమీటర్లు పో, లేకపోతే 500 మీటర్లు పో, ఒక 1000 మీటర్లు పో, లేదా 4 కిలోమీటర్లు పోయి మరలా ఇటు తిరుగు అంటే. అరే గూగుల్ మ్యాపే నీకు చెప్తుంటే దేవుడు చెప్పడా? నీ తండ్రి చెప్పడా? లోకంలో ఏమండి నిన్ను కని పెంచి పోషిస్తూ ఉన్న ఆ తండ్రి నిన్ను గద్దించడా, హెచ్చరించడా, బుద్ధి చెప్పడా? జాగ్రత్త సహోదరుడా, సహోదరి. అర్థమవుతుందా? బుద్ధి చెప్పేవారి మీద నువ్వు పగబెట్టుకుంటే తండ్రికి ఏమీ కాదు. ఇప్పుడు సముద్రం మీద ఎవడో అలిగాడంట, సముద్రానికి ఏమైనా అవుతుందా? చెప్పరామండి. సముద్రం మీద అలిగాడంట, ఏమైతుంది? సముద్రానికి ఏమవుతుంది? కనుక నీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరుగుదువు గాక. దేవుడు కూడా చూడండి, మీరు కుడికైనను ఎడమకైనను తొలగిన ఎడల ఇదే త్రోవ, ఇందులోనే నడవండి అని
నీ వెనక నుంచి స్వరం వినిపిస్తుంది. దేవుడు వినిపిస్తాడు, ప్రేమ శబ్దం వినపడుతుంది, దేవుడు వినిపిస్తాడు. స్వరం ద్వారా నీతో మాట్లాడతారే, నువ్వు పోయే మార్గం మంచిది కాదురా, నువ్వు చేసే పనులు మంచివి కాదురా, నువ్వు నడిచే నడక మంచిది కదరా, నీ ప్రవర్తన మంచిది కదరా, కొంచెం జాగ్రత్తరా, బాగుపడరా, కాస్త ఇదిగో ఈ మార్గంలోనికి రా, ఇలా బ్రతుకు, ఇలా నడిపించబడు అని దేవుడు చెప్తానే ఉంటాడు. దేవుడు చెప్పినా కూడా వినకుండా పెడ చెవిని పెట్టి తిరిగే వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది కనపడుతూనే ఉంటారు. వారి జీవితం ఏమైనా బాగుపడినట్టు బైబిల్లో ఉందా? మీరు గమనించండి, కాదు బైబిల్లో ఉందా? యేసు ప్రభుని నువ్వు నమ్మావు గనుక ప్రియమైన వాళ్ళ నీ వ్యక్తిగత జీవితం ఆయన నీకు తండ్రిగా ఉండి నీకు బోధించును గాక, నిన్ను సరిచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా అక్కడ చూడండి, పౌలు గారు చెప్పిన 15వ వచనం చూడండి, 16వ వచనం, 16 చూడండి. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక, అంత వదిలిపెట్టలా, కంటిని అనే వదిలిపెట్టకుండా కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నా. మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను మీ దగ్గరికి వచ్చాను, నా ద్వారా మీరు వాక్యం విన్నారు, మీరు బాగుపడ్డారు, మీరు నాకు పిల్లలుగా మారిపోయారు. ఇప్పుడు నేను మీకు తండ్రిని కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. తండ్రి అలా చెప్పగలిగిన ధైర్యం ఉండగలగాలి, అస్త్రులకు రాగలగాలి. ప్రియమైన వాళ్ళరా, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన ఆ తండ్రిగా నువ్వు ఉండగలగాలి, ఆ స్థితిలోనికి రాగలగాలి, ఆ స్థానం నీకు ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు యేసయ్యని మనం ఆలోచన చేసామనుకోండి, అన్ని విషయాల్లో ఎలా ఉన్నాడు ఆయన చెప్పండి? అన్ని విషయాల్లో మాదిరిగా ఉండడం, భక్తిగా ఉండడంలో, పరిశుద్ధంగా ఉండడంలో, ప్రార్థనలో, తర్వాత ఏమంటే ఉపవాసం ఉండడంలో, అన్నిటిలో మాదిరిగా ఉండి ఆయన అన్నమాట ఏంటంటే క్రీస్తు ఉంచిన అడుగు జాడలను మీరు ఏమండి వెంటాడండి లేదా వెంబడించండి అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? తండ్రి అన్న వ్యక్తి ఆస్తులు ఉండగలగాలి, అప్పుడు నువ్వు బుద్ధి చెప్పగలగాలి. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నా నడకను చూసి నువ్వు నేర్చుకో, నా ప్రవర్తన చూసి నువ్వు నేర్చుకో. అర్థమవుతుందా? నన్ను చూసి నువ్వు నడిపించబడు అని పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. యేసు ప్రభువు కూడా ఏమన్నా తెలిసినా, నేను గొర్రెలకి చెప్పండి మంచి కాపరిని, నా గొర్రెలు చెప్పండి గట్టిగా, నా గొర్రెలు నా స్వరం వింటాయి కాబట్టి అవి నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. 14 గమనించండి, యోహాను సువార్త 14. అతడు తన సొంత గొర్రెలని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అతనిని వెంబడించును, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి ఏమైతుందంట, వాని యొద్ద నుండి పారిపోద్దంట. నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఆయన నీకు తండ్రి అయితే ఆయన స్వరాన్ని వింటావు, ఆయన్ని వెంబడిస్తావు. లోక సంబంధమైన తండ్రి ఉంటే ఏమంటే ఆయనకు తండ్రి కనుక ఆయన స్వరం వింటావు, ఆయనను నువ్వేం చేస్తావు, వెంబడిస్తా ఉంటావు. అట్టి కృప ప్రభువు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చూడండి, చాలామంది ప్రియమైన వాళ్ళరా మందిరానికైతే వస్తూ ఉంటారు, వాక్యం అయితే వింటూ ఉంటారు, ఆరాధనలు అయితే పాలు పొంది పోతా ఉంటారు. అర్థమవుతుందా? అది ఏ గొర్రె కూడా అర్థం కాదు. అర్థమవుతుందా? కొంతమంది అంటూ ఉంటారు, నా మొదటి ఆరాధనకు వచ్చి పోతా ఉన్నానన్నా, మొదటి ఆరాధన. మరి ఇంతవరకు ఏమన్నా పరిచయం అయ్యావా? ఇంతవరకు ఏమన్నా పరిచయం అయ్యావా? సేవకుడిని ఏమన్నా ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించుకున్న అనుభవం ఉందా? నా గొర్రె ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు నోరు తెరవండి. నా గొర్రె ఏం చేస్తుంది? స్వరం వింటుందా? అవి ఏం చేస్తాయి? వెంబడిస్తాయి కదా.
మందిరానికి వచ్చి పోవడం మంచిదే కాదనట్లే, మందిరానికి రండి, ఏమండి దేవుని వాక్యాన్ని వినండి, వెళ్ళండి కాదనట్లే. ఆ అందరితో పరిచయాలు పెంచుకోమని నేను చెప్పను, పెంచుకోమాకండి కూడా. అందరితో పరిచయాలు పెంచుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకు తెలిసినా, కొంచెం పరిచయం ఎక్కువైపోయిన తర్వాత అప్పులు తీసుకుంటా ఉన్నారు. డబ్బు ఎవరి దగ్గర డబ్బు దొరికితే వాళ్ళ డబ్బులు ఎంత కావాలన్నా లాగేస్తున్నారు. ఆ తర్వాత ఏమండి ఎవడికి చెప్పుకుంటా చెప్పుకోపో అని ఎవరో మందిరానికి వస్తున్న విశ్వాసులు కూడా అంటా ఉన్నారు. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోమనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. అర్థమవుతుందా? ఇళ్లల్లో ఉండి ఆ ఇంటి వాళ్ళకి రెంట్ కట్టాలా లేదా? ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు సొంత ఇల్లు లేదు, బాడుగింట్లో ఉన్నావు, ఆ బాడుగింట్లో ఉన్న వాళ్ళకి రెంట్ కట్టాలా లేదా? ఎక్కడ చూస్తున్నారు? చెప్పొచ్చు కదా, కట్టాలా లేదా? అయ్యా ఈ నెల లేవయ్యా, రేపు నెల ఇస్తా, రేపు నెల లేవయ్యా, 2 నెలలు ఆగయ్యా, కొంచెం ఇబ్బందిగా ఉందంటే అది వేరు. అర్థమవుతుందా? 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు నువ్వు రెంట్ కట్టకుండా ఏమండి ఎవడికి చెప్పుకుంటా చెప్పుకోపో అన్నట్టు ఏంటి అర్థం? ఏంటి అర్థం చెప్పండి ఒకసారి. మీరు ఆలోచన చేసుకోండి, కొంచెం గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. అది మంచి పద్ధతేనా? యేసుప్రభు చెప్పాడా? ఆ మాట చెప్పాడా? సేవకులు ఆ మాట చెప్పారా? సరే, సేవకులుగా నేను ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఆ మాటలు చెప్పానా? డబ్బులు ఎగ్గొట్టండి, రెంట్లు ఎగ్గొట్టండి, ఇష్టం వచ్చిన తిరగండి, ఎదురాడ మాట్లాడండి అని చెప్పానా? ఇది నేర్పట్లేదు కదా మీకు. మరి నువ్వు నేర్చుకుంటున్నావు? మందిరానికి వస్తున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నావు? చప్పడం కూడా సరిపోయిందా? చేతులు ఎత్తితే ఆరాధన సరిపోయిందా? వాక్యం వింటే సరిపోయిందా? జీవితం మారేది లేదా? మాదిరికరంగా మార్చబడేది లేదా? పరిచారకులుగా మీరు ఉంటే ఆ పరిచారకులు ఏమైనా మాదిరికరంగా ఉండేది లేదా? విశ్వాసులు వచ్చిన తర్వాత పరిచారకులు వచ్చేది. విశ్వాసులు వచ్చిన తర్వాత పరిచారకులు వచ్చేది. మళ్ళీ నీకు ఒక బ్యాడ్జీ, ఒక బ్యాగు, మళ్ళా ఒక డ్రెస్సు. దేనికి? నా గొర్రెలు చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నా గొర్రెలు వింటాయి, తర్వాత అవి నన్ను వెంబడిస్తాయి. మరి యేసయ్య అదే నేర్పుతున్నాడా మీకు? మీకు ఇష్టం వచ్చినప్పుడు రండి అని చెప్పాడా? నేను చెప్పానా? ఏదో వస్తున్నాం పోతే జరిగిపోతుంది అని ఎప్పుడు అనుకోమాకండి. అర్థమవుతుందా? ఆ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదమైన మీరే పొందేది, ఆ పరిచర్యలో ఉన్న అశ్రద్ధ ద్వారా పొందే ఆ దరిద్రమైన పొందేది ఎవరు? చెప్పరేమండి? 2 మీయే, నాయి కాదు. విశ్వాసులైనా సరే ప్రియమైన వాళ్ళరా, ఎన్నిసార్లు టయానికి రండిరా బాబు, టయానికి రండి, ఎన్నిసార్లు మొత్తుకుంటా ఉన్నాను. వింటున్నారా? ఉద్యోగానికి అలాగే పోండి, నేను అలాగే పోతున్నాను అనండి. ఎవరో నా దగ్గరికి వచ్చి అలాగే వెళ్తారా ఉద్యోగానికి? చెప్పరేమండి? వెళ్తారా? నీ ఇష్టమా? గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. వ్యాపారం చేసినప్పుడు ఏమండి 9 గంటలకు షాపు తీయాల్సింది పోయి 12 గంటలకు తీస్తావా? మిమ్మల్ని మీరే ఆలోచన చేసుకోండి. తండ్రి ఏం చేస్తాడంటే, ఇప్పుడు చెప్పండి గట్టిగా, తండ్రి ఏం చేస్తాడంట? బుద్ధి చెప్తాడు. స్కూల్లో టీచరు ఏమండి చెప్తాడు, వినలేదా వదిలేస్తాడు, తీసుకుపోయి వెనక పక్క బెంచ్లో పడేస్తాడు. లేకపోతే ఏమైనా తన క్లాస్ మార్చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా అక్కడ కూడా వినలేకపోతే ఇంకో క్లాస్ మార్చేస్తారు. లేకపోతే ఒరే టీసీ తీసుకుపోరా, నువ్వు ఎందుకు పనికిరావు పోరా అని పంపించేస్తారు. తండ్రి ఏం చేస్తాడంట? ఎన్నిసార్లైనా చెప్పండి గట్టిగా, బుద్ధి చెప్తానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అంటే వెనక్కి చెప్పండి,
కుమారులు. బుద్ధి చెప్తానే ఉంటాడు. ఒక రోజు కాకపోతే ఒక రోజన్నా, ఒక రోజు కాకపోతే ఒక రోజన్నా, ఒక రోజు కాకపోతే ఒక రోజన్నా బాగుపడతారులే తెలుసుకుంటారులే అని చెప్తా ఉంటాడు. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగగలగాలి. దేవుడు మనల్ని సహిస్తున్నాడులే, దేవుడు మనల్ని భరిస్తున్నాడులే అని చెప్పేసి ఇష్టముచ్చిగా బ్రతకడం కాదు, ఇష్టముచ్చిగా నడిపించబడ్డం కాదు. దాని పర్యావసరం తర్వాత నువ్వు అనుభవిస్తావు. నాకేమీ రాదు, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అదంతా చెప్పేస్తున్నాను కాబట్టి ఆ బాధ నాకేముండదు. దేవుడు ఇక్కడ ఉంచాడు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత భారం నా మీద ఉంది కాబట్టి, ఏమండి తండ్రిగా ఉన్నాను కాబట్టి మీకు చెప్పాల్సిన స్థితి ఉంది నాకు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు కాదు, 10 సార్లు 20 సార్లు తండ్రిగా ఉన్నాను కాబట్టి చెప్తానే ఉండాలి. నేను అప్పుడప్పుడు చెప్పట్లేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఎందుకో జాలి ఎక్కువైపోయింది, తర్వాత కనికరం ఎక్కువైపోయింది, ఆ తర్వాత ప్రేమ ఎక్కువైపోయింది. ఎందుకో నాకే అర్థం కావట్లే. లేకపోతే ఇన్ని రోజులు ఇల్లు ఉండరు, ఇన్ని రోజులు ఉండేవాళ్ళు కూడా కాదు. ఎప్పుడో తరిమి ఏమండి అడుగు కూడా పెట్టబాకుండా చెప్పేవాడిని కూడా. ఎందుకో దేవుడు ఇచ్చాడు, మరి తండ్రిగా మారుస్తున్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిగా మారుస్తున్నాడు కదా. కనుక ప్రియమైన వాళ్ళరా, తండ్రి ఏం చేస్తాడంట? చెప్పండి గట్టిగా. బుద్ధి చెప్తానే ఉంటాడు. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 7:14. సమూయేలు 2వ పుస్తకం 7:14. అందరు చదవండి, స్క్రీన్ మీద ఉంది కదా, అందరు చదవండి. నేను బిగ్గరగా, నాకు వినబడాలి గట్టిగా. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నా దావీదా, ఆడికి నేను తండ్రిగా ఉంటాను, వాడు నా కుమారుడుగా ఉంటాడు. అందుకని ఆడేదైనా తప్పు చేశాడా, ఆడేదైనా పాపం చేశాడా, నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను శిక్షింతును అని తెలుగు, శిక్షింతును అని తెలుగు. ఇన్ ఇంగ్లీష్ ఏమంటే తెలిసిన కరెక్ట్ అనే మాట. కరెక్ట్ అంటే సరి చేస్తాడంట. నరుల దండముతోను మనుషుల కలుగు దెబ్బలతోనూ ఆయన సరి చేస్తాడంట. సరి చేస్తాను, నేను దూరం చేయను. ఒక్కొక్కరి నేను సరి చేస్తా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా తండ్రి ఆ కార్యం మనందరిలో చేయును గాక. హల్లెలూయా. మనందరిలో చేయును గాక. మనందరిని ఆయన సరి చేయును గాక. హల్లెలూయా. తండ్రి ప్రియమైన వాళ్ళరా, జాలిపడడం, విచారించడం, పట్టించుకోవడం, భారం బాధ్యత కలిగి ఉండడమే కాకుండా రెండవదిగా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం చేస్తాడు అంటే చెప్పండి, ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకంటే మనల్ని సరి చేసేదానికి. మనల్ని ఏం చేస్తాడు ఆయన? సరి చేసిన మనం బాగుపడేటట్లుగా, మనం ఇంకా దీవించబడేటట్లుగా, మనం ఇంకా ఆశీర్వదించబడేటట్లుగా. మీరు ఇదే మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట తెలిసిన, నేనే నిజమైన ద్రాక్షావళిని, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట? తీసి పడేస్తాడు. ఫలింపని ప్రతి తీగ తీసి పడేస్తాడు. అయితే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఆయన ఏం చేస్తాడు? దానిలోని పనికి మాలిన తీగల్లో కట్ చేసి తీసేస్తాడంట. హల్లెలూయా. ఫలించండి అన్న అసలు పీకి పడేస్తాడు, తీసి పడేస్తాడు. అది ఫలిస్తూ ఉంది, కాస్త కోస్త ఫలిస్తూ ఉంది కాబట్టి
దానిలో పనికిమాలిన తీగలు ఉన్నాయంట. ఫలించే దాంట్లో కూడా పనికిమాలిన తీగలు ఉంటాయి. అర్థమవుతుందా? అందులో ఆ పనికిరాని తీగలన్నీ కత్తిరిస్తారంట. అంటే శుద్ధీకరిస్తారు. ప్రియమైన అంటే మనం బాగు చేస్తాం, మనం సలి చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలందరినీ ఆయన సరిచేయును గాక, బుద్ధి చెప్పి సరిచేయును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కన్న 2 3 లేకపోతే ఈ రోజుల్లో 4 లేరులే. ఉన్నారా? ఆ 2 పిల్లలకే బుద్ధి చెప్పలేక అన్న తల గీక్కుంటున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా, కాస్త మీ దగ్గరికి తీసుకొస్తానన్నా, చెప్పండి అన్నా అంటున్నారా లేదా? చెప్పలేమండి. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళారా. మీరు కన్నది ఎంతమందిని? 2 3. మరి నేను సంవత్సరానికి 70 మందిని కంటున్నా. హల్లెలూయా. ఎంతమందిని చెప్పలేమండి. వచ్చినప్పటి నుంచి లెక్కేసుకుంటే ఆ లెక్క ఆయన దగ్గర ఉండాలి, రవీణ దగ్గర ఉండాలా. 700 మందిని కన్నా. హల్లెలూయా. మన నాకెంత భారం ఉండాలా? మీరు బాగుపడాలని, మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని, ఇంకా మీరు ఎక్కువగా ఫలించాలని పనికి మళ్ళీ తీగలు మీలో చూస్తూ ఉంటానా? ఏం చేస్తా? గట్టిగా చెప్పండి. బుద్ధి చెప్పి, గద్దించి, హెచ్చరించి, ఏ విధము చేతనైనా నా యేసయ్య ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. హల్లెలూయా. మీ ద్వారా నేను ఏదో సంపాదించుకుందాం, నేను మీ ద్వారా ఏదో సుఖభోగాలు అనుభవిద్దాం, మీ ద్వారా నేను ఏదో చేద్దామని కాదు. అర్థమవుతుందా? ఏ విధము చేతనైనా, బైబిల్లో ఉంది కదా, ఏ విధము చేతనైనా ఎక్కడ నిలబెట్టాలా? సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. అప్పుడు నాకు ప్రతిఫలం వస్తుంది. లేకపోతే ఏం ప్రయోజనం? మీకు 4 కథలు చెప్పి పంపించలేనా? అందరు చెప్పినట్టు చెప్పలేనా? కథలు చెప్పి పంపించలేనా? అది నా పిలుపు కాదు, అది నా దర్శనం కాదు. హల్లెలూయా. ఏ విధము చేతనా గద్దించో, హెచ్చరించో, బుద్ధి చెప్పో, ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాల. నా ప్రభు అదే చేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి త్వరగా ముగిస్తాను చూడండి. సామెతల పుస్తకం 13:22. సామెతల పుస్తకం 13:22. ఇక వాక్యం చెప్పినప్పుడు అందరూ చదవాలా, అది నేర్చుకోండి. అందరూ చదవాలి. చదువు వచ్చిన వాళ్ళందరూ, బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ చదవాలి. అందరూ చదవండి గట్టిగా. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. చాలు. మొదటిది ఏం చెప్పాను? తండ్రి ఏం చేస్తాడు? జాలి పడతాడు, పరామర్శిస్తాడు, విచారిస్తాడు, పట్టించుకుంటాడు, భారము బాధ్యత కలిగి ఉంటాడు. పసిపిల్లలు మోసుకున్నట్లుగా మోసుకుంటా పోతాడు. హల్లెలూయా. రెండవది ఏం చెప్పాను? బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. మూడవది ఇప్పుడు చూడండి అక్కడ, మంచివాడు పిల్లలను, తన పిల్లలనే కాదు, తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయును గాక. హల్లెలూయా. లోకములో ఉన్న తండ్రి ప్రియమైన వారులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లోక సంబంధంగా వాళ్ళని ఆస్తికర్తలుగా చేయాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి పిల్లల్ని ఇస్తే వాళ్ళని ఆస్తికర్తలుగా చేయాలి, అనామకులుగా వదిలిపెట్టకూడదు. అర్థమవుతుందా? కొంతమంది చూడండి రోడ్డును పడేస్తారు. యేసన్న గారు ఒక మాట అనేవాడు, ఏమని తెలిసినా, నేను అంటున్నాను అనుకోమాకండి, పంది కూడా కంటదరా 10 మందిని అని.